ప్రభు నామమున అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆశ్రయుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయ ప్రభా. నైనా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మీ వాక్యం వినిచుండగా ప్రభా, వాక్యం ద్వారాగా ప్రభా మీరుండి మాట్లాడమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎక్కడుండి నేను మాట్లాడేది కానీ కాదు కానీ ప్రభా, నీవుండి మాట్లాడించమని అడుగుచున్నాం ప్రభా. నా నోటి వెంట ఏమి పలికించాలనుకుంటున్నావో ప్రభా, ఆ మాటలు పలుకుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నేను విని ప్రభ మారు మనసు పొందే ధన్యతని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యము విని ప్రభ హృదయంలో నింపుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి 26:39 చూద్దామండి. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించింది. ఏమనండి? కొంత దూరం వెళ్ళిన తరువాత ఈ శిష్యులందరూ ఏం చేసి ఉన్నారు? ప్రార్థించుచున్నారు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, ఇది నియం. మనం ఏమనుకుంటామంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, కానీ ఏంటంటే నా ఇష్ట ప్రకారంగానే జరగాలి, నాకు నచ్చిందే జరగాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది కూడా. కానీ అది కాదు. ఇది మనం ఏం చేయాలంటే దేవుని చిత్త ప్రకారం జరిగించాలి. ఏదైనా సరే మనం ఒకటి అనుకుంటాం, కానీ ఒకటి జరుగుతుంది. అప్పుడు ఏమంటాం లాస్ట్ని? దేవుడు మనం ఒకటి తలింతే దేవుడు ఒకటి తలించాడు అని అనుకుంటూ ఉంటాం. అదే ముందు అనుకోవచ్చు కదా, మనము ప్రవ్వ నీ చిత్త ప్రకారం చేయము, నా ప్రకారము కాదు, నేను అడుగుట నా వలన కానీ ఇచ్చివాడువు నీవే, ఇది నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని అన్నాం. అంటే దేవుని చిత్తం అయితేనే తప్ప కానీ మన చిత్తంగా ఏదీ లేదని ప్రార్థన చేయుచున్నారు. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఏంటి, మనము శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేసేస్తాం. బుద్ధి కలిగిన కన్యకలు కూడా ఏం చేశారు? 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకలలోని దేవుని రాకడ సమీపంలో ఉన్నది, దేవుడు వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు అని 10 మంది కూడా ఎదురు చూస్తున్నారు. కానీ సిద్ధపాటు కలిగిన వారు ఎంతమంది? 5గురే. 5గురు అయితే విడవబడి ఉన్నారు. ఎందువలన? వారిలో సిద్ధపాటు లేదు. వారు సిద్ధలలో నూనె అయిపోవడం కాదు, కానీ వారు మేల్కొని ఉండి ప్రార్థన చేశారంటారా దేవుని కొరకు? దేవుడు ఎప్పుడు వస్తారని మెలకుగా ఉండి ఎదురు చూసారా? లేదు కదా. ఎదురు చూస్తే వారి బుడ్డెలలో నూనె అయిపోయిందా లేదా అని తెలిసేది. వారు ఏం చేశారంటే నిద్రపోయారు కాబట్టి వారికి తెలియలేదు. సిద్ధెలలో నూనె అయిపోయిందని తెలియలేదు, యేసుక్రీస్తు వారు వస్తున్నారని కూడా తెలియలేదు. అలాగే ఒక నిమిషమైనను మీరు మేల్కొని ఉండి ప్రార్థించుడే అని చెప్పుచున్నాడు. కానీ వీరు కూడా ఏం చేసి ఉన్నారంటే నిద్రించి ఉన్నారు. ఒక గడి అయినను కూడా మేల్కొని ఉండలేక వారు నిద్రించి ఉన్నారు. మనము కూడా ఈ రోజుల్లో అలాగే నిద్రించుచున్నాము. మనము కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయట్లేదు. ఏదో నామకార్థంగా చేస్తున్నాం, ఏదో హునామానిగా ప్రార్థన చేస్తున్నాం. అంతేగాని మనం నిజమైన క్రైస్తవులుగా మాత్రము ప్రార్థన చేయట్లేదు. మనం ఎప్పుడూ కూడా నిజమైన క్రైస్తవులుగానే ప్రార్థన చేయాలి. అంతేగాని నామకార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? మన హృదయం ఎలా ఉన్నదని చూడట్లేదా? దేవుడు మనలను సృజించి ఉన్నాడు. సృజించినప్పుడు దేవునికి తెలుసు కదా, ఏమి నిమిషంలో ఏమి జరుగునో కూడా తెలుసు. నిద్రించి ఉండి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేదా అని అడుగుచున్నాడు. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. ఎవరితో చెప్పారండి? ఒక గడి అయినను సరే మీరు మేల్కొని ఉండి. ఎవరి కోసం చేయమని అంటున్నాడు? మనము శోధనలో పడుకోకుండా ఉండుటకు ప్రార్థన చేయమని అంటున్నాడు. మన కోసము మనలని చేసుకోమంటున్నారు యేసుక్రీస్తు వారు. కానీ ఎవరమ్మా ప్రార్థన చేస్తున్నాము? ఒక్కసారి ఆలోచించారు. మన కుటుంబాల కోసమే ప్రార్థన చేసుకోమంటున్నాడు, మన కోసమే ప్రార్థన చేసుకోమని అంటున్నారు యేసుక్రీస్తు వారు. కానీ మనమైతే ఏమి చేయుచున్నాము? నిద్రపోచున్నాము, మత్తులై ఉన్నాము. మనము నిద్ర మత్తులో ఉండి మనము ప్రార్థన చేయటము మానేస్తున్నాము. కానీ మనం ఎప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారుగానే ఉండాలి. మనము మెలకువగా ఉండి ప్రార్థన వల్ల ఎన్నో అద్భుత కార్యములు జరుగుతున్నాయి. ప్రార్థన వల్లనే మనకి ఎన్నో సూచక క్రియలు జరుగుతున్నవి. ప్రార్థన వల్లనే మనకి ఏదైనా కూడా
ప్రార్థనా జీవితమును మనము కోల్పోకూడదు. ఎప్పుడును కూడా మనము శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. ఎలాగా మెలకువగా. కానీ ఆత్మ ఏమంటుందంటే ప్రార్థన చేయమంటే శరీరము బలహీనమైపోయి కూర్చుండిపోతుంది. మనము శరీరము బలహీనముగా కాదు, ఆత్మ సిద్ధము చేసుకుని శరీరమును కూడా బలముతో పుంజుకుని మనము దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మనకి సాధ్యమైనంత వరకు కూడా ప్రార్థన చేయాలి. మన శరీరము మన ఆత్మ కూడా మేల్కొని ఉండి మనము ప్రార్థన చేయాలి. ఎక్కడ శోధనలో ప్రవేశించకుండానట్లు, శోధనలో మనలను ప్రవేశించకుండా సిద్ధపడి ఉండమని అంటున్నారు. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట అసాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాను. ఎవరి చిత్తము? మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను సిద్ధించిన ఈ దీని ప్రకారమే నా యొద్ద నుండి సాధ్యమే, ఇది నా ఎడల నుంచి తొలగుట సాధ్యం, అది కూడా నీ చిత్తమే కానీ ప్రార్థించమని అడుగుతున్నాడు. దేవుని చిత్తమే ప్రార్థిస్తున్నాడు దేవుడు కూడా. యెహోవా దేవునికి ప్రార్థన చేయించున్నాడు. మనం అలాంటినప్పుడు మనము కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి కదా. ప్రార్థన జీవితం లేకపోతే మన జీవితంలో ఎంత కూడా చేసినా కూడా అది వ్యర్థమే. విశ్వాసం కలిగిన ప్రార్థన చేయాలి, నిరీక్షణ కలిగిన ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి. అంతేగాని పట్టుదల విడవకోకుండా ప్రార్థనను చేయాలి. ఆయన వారిని మరలా విడిపించి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను. ఎన్నో మారులు? మొదటిసారి కూడా అలాగే ఉన్నారు, శోధనలో ప్రవేశించకుండా. రెండవసారి కూడా సిద్ధపాటును కలిగి వారిని ప్రార్థన చేయను. మూడవసారి కూడా అలాగే మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పుచున్నాడు. ఇన్ని మారులు కూడా చెప్పినాను కూడా ఎవరను కూడా లెక్క పెట్టలేదు, ఎవరను కూడా సిద్ధపడలేరు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు, కానీ మనము సిద్ధపాటు లేకుండా వెళ్ళలేము కదా. ప్రార్థన జీవితమును లేకోకుండా వెళ్ళలేము కదా. విశ్వాసము లేకోకుండా మన దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ఆయన వారిని మరలా విడిపించి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారును ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకునుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించుచున్నాడు, లెండి వెళ్ళిదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఎప్పుడు ఎన్ని మారులు ప్రార్థన చేసినాను కూడా జరగవలసిన కార్యమును జరగలేదు. ఎందుకు వలనంటే దేవుడు లేఖనములు నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు, లేఖనములు నెరవేరుస్తున్నాడు. లేఖనములు నెరవేర్చడానికి దేవుడు మనల్ని మన పాపముల కోసమే ఆయన బలి అయినే ఉన్నాడు. మూడవ మారు కదా, ఎన్ని మారులని తిరిగి వచ్చి మరలా నిద్రించుచుండెను. ఏలయనగా వారి కనులు భారముగాను ఉండెను. ఎలా ఉన్నాయి వారి కనులు? భారముగా. తిరిగి వచ్చిన మరలా నిద్రించుచుండుట చూచి ఏలయనగా వారి కనులు భారముగాను ఉన్నాయి. మనకి నిద్ర సరిపోకపోతే చాలా భారంగా ఉంటాము కదండి. అలాగే వారి కనులు నిద్రపోయిచున్నను సరే, మత్తులైనను సరే, వారికి ఎలా ఉన్నది? భారముగా ఉన్నది. వారి కనులు భారముగా ఉన్నవి, వారి హృదయము భారముగా ఉన్నది. కానీ శరీరం అయితే సహకరించట్లేదు, ఆత్మ అయితే సహకరిస్తుంది. ఎందువలన? ప్రార్థన సిద్ధపాటును కలిగి లేకపోవడం వలన. మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. దేవుని ఎడల మనం ఎంతో విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండాలి, నిరీక్షణను కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా, స్త్రీలేమి పురుషులేమి యవనస్తులేమి యవనరాలు, ప్రతి ఒక్కరును కూడా. ఈ రోజుల్లో ఏంటి, పెద్దవారు చేస్తున్నారు కదా నాకెందుకులే అనుకుంటున్నారు, కానీ మా నాన్న చేస్తున్నాడే నాకెందుకు అనుకుంటున్నారు, లేకపోతే మా అమ్మ చేస్తుంది కదా నాకెందుకులే అని అనుకుంటున్నారు. ఎంతోమంది బిడ్డలు చెడిపోతున్నారు ఈ రోజుల్లో. ప్రార్థన జీవితమును లేకోకుండానే వారు చెడిపోతున్నారు. ప్రార్థన జీవితం లేనందువలనే వారు, కొంతమంది ప్రార్థన జీవితము ఉన్నను కూడా వారు సరైన త్రోవలో నడవలేకపోతున్నారు. కానీ వారికి దేవుడు శిక్ష విధిస్తాడు. ఈరోజు మనము బాగానే ఉంటాము, రేపు బాగానే ఉంటాం, కానీ తీర్పు కాలంలో ప్రతి ఒక్కరమును కూడా లెక్క అప్పగించుకోవాలి. నీవును నేనును చేసిన, చీకట్లో చేసిన, వెలుగులో చేసిన, ఎక్కడ చేసినా సరే మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలి? మన రహస్యమందు దేవునికి కనబడే రీతిగా చేయాలి, కానీ ఈ మనుషులకు కనబడే రీతిగా కాదు. మనం వేషధారుల వలె కాదు, నీతిమంతులుగా దేవుని సన్నిధిలో నిలువబడి అప్పుడు మన మీదకి ఆశీర్వాదములు వస్తాయి, దీవెనలు వస్తాయి. అంతేగాని మనం ఎప్పుడూ కూడా మనము ప్రార్థనా జీవితంనే కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం లేకోకుండా ఎవరమును కూడా ఒక నిమిషమైనను ఒక గడి అయినను కూడా
ఉండలేము. మనం ఎప్పుడూ కూడా ప్రార్థననే కలిగి ఉండాలి. మన కుటుంబంలో ప్రార్థన ఉండాలి, మన హృదయంలో ప్రార్థన ఉండాలి, మన పెదవుల మీద ప్రార్థన ఉండాలి, స్తుతి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవునికి మాత్రమే, ఈ మనుషులకు కాదు. మనం చేసే క్రియలు ప్రతి ఒక్కటిని కూడా దేవుడు చూస్తున్నాడు. మనం దేవునికి జడవాలి కానీ ప్రజలకు కాదు. మన వాక్యానికి భయపడాలి. నేను చెప్పింది రైటు, నేను చేసింది వేదం అనుకుంటే దేవుడు ఒక రోజున శిక్ష విధిస్తాడు. జాగ్రత్త కలిగి ఉండాలి మనం ఎప్పుడూ కూడా. ఈ వాక్యము మీకును మాకును మనందరికీ కూడా తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు నాయన. ప్రభువా నాయన, మా శత్రువుల మిత్రువులు దీవించినాను ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడి వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలికలని, బాలింతలని ప్రభా, పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లల కోసం ప్రభా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ప్రభా, ఎంతోమంది నాయన ప్రభా నీ ప్రార్థన లేక నశించిపోచున్నారు ప్రభా. వారందరినీ రక్షించమని అడుగుచున్నాం ప్రభా. వారందరూ హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభా. భూకంపములు వచ్చుచున్నవి నాయన ప్రభా, వరదలు వచ్చుచున్నవి నాయన ప్రభా. వారిని ప్రభా సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. యుద్ధములు జరుగుచున్నవి నాయన ప్రభా. యుద్ధాలు ఆపుటకు నీకు సాధ్యము నాయన ప్రభా. మేము అడుగుచున్నాము కానీ ప్రభా, నీ చిత్తము ప్రకారం జరిగించమని అడుగుచున్నాము నాయన ప్రభా. మేము విరిగి నలిగిన హృదయమును కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములను మార్చమని అడుగుచున్నాం ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా అనేకమైన రోగములతో, అనేకమైన వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారిని ప్రభా నిరీక్షణ కలిగి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ప్రభా, పిల్లలు లేకున్నారు ప్రభా, వరుడు కోసం వధువు కోసం ప్రభా గర్భిణీస్తులకి సిలువైన కానుక దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రభా నీవే తోడుండమని అడుగుచున్నాం ప్రభా. వాహనములు ఏ వాహనములు అయితే నడుపుచున్నారు నాయన ప్రభా, వారు వాహనములతో సురక్షితంగా వారి గృహాలకు చేరుటకు సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా మారు మనసును దయచేయమని, నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు నా బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.